చిత్రాడలో జరిగే జనసేన జయకేతనం సభకు వచ్చే ప్రతి ఒక్కరికి పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు సిద్ధం చేశారు. అలాగే ఎండను దృష్టిలో పెట్టుకుని సభలో ప్రతి ఒక్కరికి పుచ్చకాయలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఇక జయకేతనం సభలో భోజన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్ చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సునీల్. రైట్ దుర్గా, మొత్తం మీద ఏదైతే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక కన్నుల పండుగ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పిఠాపురంలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి స్థానిక నేతలు, ముఖ్యంగా పిఠాపురం వాస్తవులు కూడా ఎక్కువగా ఇక్కడ పాల్గొంటూ మరోవైపు వారే స్వచ్ఛందంగా ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక జేబీ వెంకటరమణ అనే వ్యక్తి పూర్తిగా స్థానిక హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయన పూర్తిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 4 స్టాల్స్లో ఆయన ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ముఖ్యంగా 30,000 మందికి ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి వచ్చేటువంటి వారికి నేరుగా సభ దగ్గరికి వెళ్ళే రూట్ ఇది. పూర్తిగా ఆ రూట్లో మొదటగా వచ్చే ప్రాంతం కావడంతో నేరుగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్తున్నటువంటి ప్రజలు కావచ్చు, ముఖ్యంగా అభిమానులు భారీగా వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మరోవైపు ఇక్కడ మొదటి నుంచి అంటే స్వీట్ నుంచి కావచ్చు, ముఖ్యంగా వాళ్ళకు బిర్యానీ రైస్ కావచ్చు, ముఖ్యంగా అన్ని ఏ పదార్థాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా వాళ్ళకి అన్ని దగ్గరుండి ఆయనే వడ్డిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఎవరు అర్ధాకలితో వెళ్ళకూడదు, పూర్తిగా ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినేసి వెళ్ళాలి. పూర్తిగా ఏదైతే వాళ్ళ సభ దగ్గరికి వెళ్ళేందుకు వాళ్ళు ఎవరు ఆకలితో వెళ్ళకూడదని చెప్పేసి ఆయన అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వారైతే మన ముందు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉదయం నుంచి ఈ ప్రాంతం అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే జన సైనికులు భారీ స్థాయిలో ఇక్కడ చేరుకోవడమే కాకుండా మరోవైపు ఈ నాయకులు కూడా ఏదైతే ఆయన ఒకటే చెప్తున్నాడో, మేము ఈరోజు ఉదయం నుంచి కాదు రాత్రి 9 సభ అయిపోయినా కానీ మళ్ళీ మేము అప్పుడు కూడా వాళ్ళకి భోజనం సిద్ధం చేస్తాం, ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తాం, మా దగ్గర అయిపోదని చెప్పేసి ఆయన అంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనైతే మన ముందు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం ముఖ్యంగా మీ పిఠాపురంలో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది, దానికి సంబంధించి ఇప్పటికే ఫుడ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏ ఐటాలు ప్రజలకు అందిస్తున్నారు? ముఖ్యంగా వెజిటబుల్ పలావ్ అండి, స్వీట్ అండి, ఒక కూర, సాంబారు, పప్పు, పెరుగు, వైట్ రైసు, ఇన్ని ఐటమ్స్ ఒక పెళ్లి భోజనం కింద పెడుతున్నాం. ఇది మాకు ఒక పండగ అండి. ఇది ఏంటంటే 12వ ఇప్పటికి 11 జరిగాయి. అయితే ఇటువంటిది మళ్ళీ ఎక్కడ ఇంత వైభవంగా జరగకూడదు, జరిగి తీరాలి. ఇది పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ మా పిఠాపురాన్ని పోటీ చేస్తమే మాకు అది ఒక వరం. రెండో వారం నాకేంటంటే నా హాస్పిటల్ జేజీఆర్ హాస్పిటల్లో మల్టీస్పెషల్ హాస్పిటల్ ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేశారు. దాన్ని గిఫ్ట్గా ఒక 8 లక్షల వ్యయంతో బస్ షెల్టర్ కట్టాను. అయితే ఈరోజు అన్నదానం 1,00,000 మందికి పై పెట్టాలని నేను నిర్ణయించుకున్నానండి. అయితే ఈరోజు 30,000 మందికి రెడీ చేసి పెట్టాను, 30,000 మందికి ముడిసరుకు రెడీ చేసి పెట్టాను. మీటింగ్ అయిపోయి కూడా ప్రతి ఒక్కరు భోంచేసి దూర ప్రదేశాల్లో అందరూ వాళ్ళ ఇళ్ళకి సుఖంగా చేరాలా, పూర్తిగా భోజనం చేసి వెళ్ళాలా, అందరూ సంతృప్తిగా వెళ్ళాలని చెప్పి నేను నిర్ణయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టానండి. మీరు చెప్పండి, ముఖ్యంగా ఎంతమంది వాలంటీర్లు ఇక్కడ సిద్ధం చేసి మరోవైపు ఇక్కడ మీరు భోజనం ఏర్పాటు చేశారు? ముఖ్యంగా ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ? 100 మంది వరకు జనసేన వాలంటీర్లు, 100 మంది వరకు జనసేన వాలంటీర్లు రాత్రి నుంచి అలా సర్వీస్ చేస్తున్నారండి. సాయంకాలం వరకు కూడా ఇంకా అలా చేస్తూనే ఉంటాం. మేము పై నుంచి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి పిఠాపురం యొక్క ఆతిథ్యం అంటే ఇలా ఉండాలి అనే రీతిలో మేము చేస్తున్నామండి.
అంటే మీరు చెప్పండి ఎందుకంటే జనసేన పార్టీకి ప్రధానంగా ఇక్కడ మీరు పిఠాపురంలో స్థానికులు ప్రధానంగా ఇక్కడ ఈరోజు ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి భోజన సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ముఖ్యంగా రాత్రి సభ అయిపోయేసరికి రాత్రి 9 పైన అయ్యే అవకాశం ఉంది. వారికి రాత్రి కూడా ఆకలి అవకాశం ఉంటుంది, కొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారా మీరు? ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చేస్తున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి జేజీఆర్ హాస్పిటల్ అధినేత, అదేవిధంగా జేవీఆర్ ఫిల్లింగ్ స్టేషన్ చైర్మన్ జోగా వీర వెంకటరమణ గారి సొంత నిధులతో ఈరోజు అత్యంత ఘనంగా ఈ సభకు సుమారు 10 లక్షల మంది వస్తారనేటువంటి ఒక అంచనా ఉంది, ప్రాథమిక అంచనా ఉంది. అందులో కనీసం మనం 1 లక్ష మంది కన్నా సరే ఈ కౌంటర్లో భోజనం పెట్టాలి. భోజనానికి జనాలు రావాలి తప్ప ప్రతి ఒక్కరికి ఏ ఒక్కడు కూడా ఆకలితో వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చినటువంటి ఏ ఒక్కడు కూడా ఆకలితో వెళ్ళే ప్రసక్తి లేకుండానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జేజీఆర్ హాస్పిటల్ అధినేత జోగా వీర వెంకటరమణ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు 12 దాటింది టైం. ఇప్పటికే వేలాది మంది భోజనాలు జరిగినాయి. ఇంకా వచ్చేటువంటి భోజనం ఎవరైతే ఉన్నారో ఆకలితో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు యాక్చువల్గా ఒక సుమారు 10 లక్షల వ్యయంతో సొంత నిధులతోనే అది కూడా ఇక్కడ పాదగయ్య దగ్గర బస్ షెల్టర్ కూడా కట్టించారు. అది కూడా ఇది కొన్ని అనివార్య కారణంలో కొద్దిగా ఈరోజు జరగాల్సిన ఓపెనింగ్ కార్యక్రమం డిలే అయింది. కాబట్టి ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు జేజీఆర్ హాస్పిటల్కి వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారో దానికి కృతజ్ఞతగా ఈరోజు ఏదైనా చేయాలి, పవన్ కళ్యాణ్ గారు రుణం మనం తీర్చుకోవాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో, ఏకైక ఆలోచనతో ఈరోజు జేజీఆర్ హాస్పిటల్ అధినేత జోగా వీర వెంకటరమణ యాదవ్ గారు జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భారీ స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన ఇప్పుడే కాదు, మొన్న శివరాత్రి రోజున కూడా మన రీసెంట్గా జనసేన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అదే గత 23 సంవత్సరాలుగా పెడుతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం భారీ స్థాయిలో ఇక్కడ మనకి సుమారు 15,000 మందికి మొన్నే రీసెంట్గా ఇక్కడ జేజీఆర్ హాస్పిటల్లోనే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి శివరాత్రికి. అంటే ఇది పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఫుడ్ చూస్తున్నాం మనము, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గుణాల్లో భారీగా అంటే నిల్వ ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు వస్తే అక్కడికి వాళ్ళ ఫుడ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మధ్యాహ్నం పూట కూడా పూర్తిగా వాళ్ళకి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. మనం చూస్తున్నాం పూర్తిగా పొయ్యిల వద్ద కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పూర్తిగా అయిపోతే మళ్ళీ వెంటనే వాళ్ళు వెనుదిరగకుండా పూర్తిగా ఎప్పటికప్పుడు సిద్ధం చేసేందుకు పొయ్యిలను కూడా సిద్ధం చేశారు. మనము చూస్తున్నాము 2-3 లైన్లు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అక్కడికి వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా యువత ఇక్కడ భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా ఎప్పటికప్పుడు ఇక్కడ లైన్లో కూడా పర్యవేక్షిస్తూ పూర్తిగా వారికి అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం 2-3 ప్రాంతాల్లో ఈ సెటిల్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం అక్కడ చూస్తున్నాము. అటువైపు చూసుకున్నట్లయితే వైట్ రైస్ తయారు చేస్తుంటారు. వైట్ రైస్ నేరుగా అంటే ప్రజలు నేరుగా అక్కడ అందుకునేందుకు వాళ్ళకి పూర్తిగా ఒక బల్ల మీదే పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడికి ఎవరు అర్ధాకలితో వెళ్ళకూడదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి భోజనం కడుపు నిండా పెట్టాలనే ఉద్దేశంతో పూర్తిగా ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పటికప్పుడు అక్కడికి వచ్చేటువంటి వారికి పూర్తిగా అన్నం అక్కడ వడ్డిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా దీనికి సంబంధించి రైస్ కి సంబంధించి భారీగా ఏర్పాటు చేసుకున్నాము, ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి ఆయన అదైతే వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే లోపల స్టోర్ కు సంబంధించి కావచ్చు, మరోవైపు ఇక్కడ మనం చూస్తున్న ఆ స్టోర్ ప్రాంతంలో కూడా ఎప్పటికప్పుడు ఇంకా 20,000 మంది పైన వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ కూడా మేము సిద్ధం చేసుకున్నాం. పెరుగుకు సంబంధించి కావచ్చు, మరోవైపు భారీగా కంటైనర్లతో తెప్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు అక్కడ ఏదైతే పొయ్యిల్లో అక్కడ గ్యాస్ స్టవ్ల దగ్గర చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు చేస్తున్నారు. మరోవైపు ఒకవైపు భోజనం అయిపోతున్నా మరోవైపు భోజనం ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ స్వీట్కి సంబంధించి చూసుకుంటాం. మనం ఇక్కడ స్వీట్ కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరు అంటే అన్ని ఐటాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వీట్ కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ అన్నానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు పూర్తిగా ఇక్కడ పొయ్యిలు మనం చూస్తున్నాం. వాళ్ళే స్వయంగా
వాళ్ళ సొంత నిధులతోనే ఆయన పూర్తిగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇది సిద్ధం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే ముఖ్యంగా 2-3 ప్రాంతాలు, అంటే ఏదైతే ఒకే స్టాల్ కాకుండా 2 ప్రాంతాల్లో స్టాల్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 2 ప్రాంతాల్లోనూ స్టాల్ ఏర్పాటు చేసి ఎవరు కానీ ఇబ్బంది పడకుండా పూర్తిగా భోజనాలు అందిస్తున్నారు. ముఖ్యంగా నీటి సదుపాయానికి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళకి నీటి ఎద్దడి ఇబ్బంది లేకుండా చల్లగా పూర్తిగా ఐస్ ఏర్పాటు చేసి అందులో వాటర్ ప్యాకెట్లను ఇటువంటి వాటర్ బాటిల్స్ను కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగేటువంటి సభకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లే కాదు, ముఖ్యంగా రాత్రి వరకు నిరంతరాయంగా, అంటే సభ స్టార్ట్ అయ్యేంత వరకు నిరంతరాయంగా ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మరోవైపు సభ పూర్తయిన తర్వాత రాత్రి 9 పైన సభ పూర్తవుతుంది. ఒకవేళ సభ పూర్తయిపోయినా కానీ మళ్ళీ భోజనం ఎవరైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా భోజనం అందించేకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ సునీల్.